హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈ రోజు సెన్సెక్స్ నిఫ్టీ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. అన్ని సెక్టార్స్ లో మంచి బయింగ్ అనేది జరగడం వల్ల మంచి ర్యాలీ అనేది చూసాము. సో గ్లోబల్ క్యూస్ కూడా మనకు సపోర్టివ్ గా ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా మంచి ర్యాలీ అనేది వచ్చింది. సో ఓవరాల్ గా ఈ రోజు సెన్సెక్స్ కానీ నిఫ్టీ అలాగే స్టాక్ స్పెసిఫిక్ గా కూడా చాలా వరకు పెరిగాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసే ముందు ఒకసారి ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఇవాళ మార్కెట్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 443 పాయింట్స్ పెరిగి 81,442 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 130 పాయింట్స్ పెరిగి 24,750 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 84 పాయింట్స్ పెరిగి 55,760 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 378 పాయింట్స్ పెరిగి 58,303 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 272 పాయింట్స్ పెరిగి 21,644 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే చాలా వరకు ఈరోజు స్టాక్స్ హయ్యర్ లెవెల్స్లో టెస్ట్ చేశాయి. హయ్యర్ లెవెల్స్ వరకు వెళ్ళి, అలాగే రేపు మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. మనకు వడ్డీ రేట్ల గురించి ఆర్బీఐ డెసిషన్ అనేది రేపు రానుంది. సో దాంతోపాటు ఏషియన్ మార్కెట్స్లో కానీ గ్లోబల్ క్యూస్ కూడా మనకు పాజిటివ్గా ఉండడం వల్ల బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. సో వీటికి సపోర్టివ్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ కూడా ఇండిసెస్లో మంచి ర్యాలీ రావడం వల్ల మనకు మార్కెట్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా మనకు క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.55% పెరిగితే, నిఫ్టీ 0.53% పెరిగింది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.4% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.65% పెరిగింది. ఓవరాల్గా అన్ని సెక్టార్స్లో మనం బయింగ్ అనేది చూసాము. అలాగే పిఎస్యు బ్యాంక్స్ మాత్రం కొంత, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం కొంత నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో అలాగే మనకు మిగిలిన అన్ని సెక్టార్స్ గెయిన్స్ అనేది సెకండ్ డే కూడా కంటిన్యూ చేశాయి. రేపు ఫ్రైడే మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ అనేది 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న ఎక్స్పెక్టేషన్ తో ఈరోజు మార్కెట్స్ పాజిటివ్ గా ఎండ్ అయ్యాయి. సో అలాగే మనం నిఫ్టీలో గనక గెయినర్స్ చూసినట్లయితే ఎటర్నల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో గనక లూజర్స్ కనుక మనం చూసినట్లయితే ఇండిసెంట్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జ్యూమర్, బజాజ్ ఫైనాన్స్ ఇలా ఉన్నాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.